నమస్తే అండి. ప్యాంటు జేబుల్లో చేతులు పెట్టుకునే అలవాటు మీకుందా? ఉంటే తప్పనిసరిగా ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా వినండి. సహజంగా మన బాడీ లాంగ్వేజు, మన స్వభావము అన్నటువంటిది మనం చిన్న చిన్న పనులు చేస్తున్నటువంటి దాని ప్రకారంగా బయటపడుతుంది. క్యారెక్టర్ అనేటువంటిది బయట వస్తుంది. మన స్వభావము, గుణాలు ఇట్లాంటివన్నీ కూడా వస్తాయి. మరి ఒక వ్యక్తి నిత్యము ప్యాంటు జేబుల్లో చేతులు పెట్టుకుంటే అతని స్వభావం ఎలా ఉంటుంది అనేటటువంటి విషయం గురించి ఒక సైకలాజికల్గా చూస్తే రాసులు కానీ సంఖ్యాశాస్త్రం కానీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారమే కాకుండా మన బాడీ లాంగ్వేజ్ కూడా మన స్వభావాన్ని బయటపరుస్తుంది. మరి ఒక వ్యక్తి ఎలా నడుస్తున్నాడు, తాను ఎలా మాట్లాడుతున్నాడు, ఎలా నిలబడి ఉన్నప్పుడు ఎలా ఉంటున్నాడు, ఇవన్నీ కూడా మన క్యారెక్టర్ని రిలీవ్ చేస్తాయని చెబుతారు నిపుణులు, పెద్దవాళ్ళు చెప్తుంటారు. అయితే చాలామంది పురుషులకు ప్యాంటు జేబుల్లో చేతులు పెట్టుకొని నిలబడి ఉండటం, మాట్లాడే ఆడటం, నడవటం ఇట్లాంటి స్వభావం ఉంటుందండి. అయితే అట్లాంటి వాళ్ళు ఏ విధమైనటువంటి లక్షణాలు కలిగి ఉంటారు, వారి గుణ స్వభావము ఎలా ఉంటుంది అని చూస్తే అట్లాంటి వారు జేబుల్లో చేతులు పెట్టుకొని నడిచేటటువంటి వాళ్ళు, లేకపోతే నిల్చునేటటువంటి వాళ్ళు, మాట్లాడేటటువంటి వాళ్ళు, వారికి ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుందండి. కానీ వీరు తమ గురించి ఇతరులకు చెప్పడానికి అస్సలే ఇష్టపడరు. తన వ్యక్తిత్వం గురించి ఇతరులకు చెప్పడం ఇష్టపడరు. బయట పెట్టుకోవడానికి ఇట్లాంటివి ఇష్టపడరు అని పెద్దలు చెప్తారు, నిపుణులు కూడా చెప్తున్నటువంటిది. మరి ఇంతే కాకుండా ఇలాంటి వ్యక్తులు ఎక్కువగా చాలా మౌనంగా ఉంటారండి. మరి చేయాల్సిన పనులన్నీ కూడా సకాలంలో చేసేస్తుంటారు. ఏమీ కూడా తెలియనట్లుగా చాలా మౌనంగా ఉంటారు. అంతేకాకుండా తమ స్వభావాన్ని బట్టి ఆ భావాలను, తమ గుణాలను ఇతరుల ముందు వ్యక్తపరచడానికి అస్సలు ఇష్టపడరు వీళ్ళు. తప్పకుండా అవసరమైనటువంటి సమయాలలో మాత్రమే ఇట్లాంటి వారు బయటపడతారు. అంతవరకు కూడా రహస్యంగానే వారు చేసుకుంటూ పనులు చేయాల్సినటువంటి పనులు చేసుకుంటూ ఉంటారు ఆత్మవిశ్వాసంతో. కొన్నిసార్లు కొంతమంది తమను తాము కాపాడుకునేటటువంటి ప్రయత్నంలో కూడా చేతులను ప్యాంటు జేబుల్లో పెట్టుకుంటారండి. అంతేకాకుండా అనుకూలంగా లేని సమయంలో తమలోని వ్యతిరేకతను తన శరీరం చేసేటటువంటి పనుల ద్వారా బయటపడుతుంది అనేటటువంటి విధంగా చెప్పచ్చు. మరి ఇక ఇలాంటి వారు చాలా సున్నితమైనటువంటి మనస్తత్వంతో కలిగి ఉంటారు. అదేవిధంగా ఎవరైతే ఫ్యాంట్ జేబులో ఇట్లాగా తరచూ పెట్టుకునేటటువంటి అలవాటు ఉంటుందో అలాంటి వ్యక్తులు చాలా కూల్గా ఉంటారు. తమ జీవితంలో అధికంగా కష్టపడుతున్నప్పటికీ కూడా జీవితాన్ని చాలా కూల్గా, సరదాగా గడిపేస్తూ ఉంటారు. ఇతరులతో ఎంజాయ్ చేయటానికి కంటే తమలో తాము సరదాగా ఎంజాయ్ చేయటం అన్నటువంటి దానికి ఇష్టపడతారు. ఈ విధమైనటువంటి స్వభావం కలిగి వాళ్ళు ఉంటారు. అట్లాంటి స్వభావం ప్యాంటు జేబుల్లో పెట్టుకొని ఉన్నటువంటి పురుషుల స్వభావం ఈ విధంగా ఉంటుందని నిపుణులు, పెద్దలు కూడా చెప్తున్నటువంటిది. కొంతవరకు మనం కూడా ఆలోచిస్తే అది నిజమే అనిపిస్తుంది కదా. దీనిపైన మీ కామెంట్ ఏంటో తెలియచేయండి. నమస్తే.